అణు నిరాయుధీకరణ ఒప్పందానికి ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నటువంటి అమెరికా హెచ్చరికలకి రష్యా కౌంటర్ ఇచ్చింది. పక్కన రష్యా అమెరికాకి సన్నిహితం అవుతూ అదే సందర్భంలో ఇరాన్తో తన స్నేహానికి తోడుగా అవసరమైతే అమెరికాను ఎదుర్కోవడానికి సిద్ధం అన్నటువంటి సంకేతం ఇచ్చింది. అణ్వాయుధాల ఒప్పందం కుదుర్చుకోకుండా బాంబులు వేసేందుకని వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని హెచ్చరించడం మీద రష్యా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇరాన్ అణు కార్యక్రమ స్థావరాల మీద దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ అఫైర్స్ జర్నల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ లెవ్రోవ్ మంగళవారం మాట్లాడారు. ఇరాన్ ఉద్దేశిస్తూ అమెరికా చేసే బెదిరింపులు, హెచ్చరికలు అనవసరంగా పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. ఇలాంటి పద్ధతులు సరైనవి కావు. ఈ విధానాలు మేము ఖండిస్తున్నాం. ఇరాన్పై సొంత నిర్ణయాలను రుద్దాలని అమెరికా ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ విషయంలో పరోక్షంగా తమతో అమెరికా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో అమెరికాతో తమకున్న ప్రస్తుత దౌత్య బంధానికి బీటలు పడకూడదని రష్యా కోరుకుంటోంది. అందుకే నేరుగా ట్రంప్ను దూషించకుండా జాగ్రత్తలు పడుతోంది. జనవరిలో ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని రష్యా సూచనప్రాయంగా తెలిపింది. అమెరికా ఇరాన్ల మధ్య సహేతుకమైనటువంటి చర్చలు మేము అభిలషిస్తున్నామని తేల్చి చెప్పారు.